హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచుల్ని. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటే చికెన్ పెప్పర్ గ్రేవీ. చికెన్ పెప్పర్ గ్రేవీకి కావాల్సింది చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా దీన్ని 3-4 సార్లు నీచు వాసన పోయేంత వరకు ఉప్పేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి అనుకున్నాను. అలాగే అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తెల్లగడ్డ, అల్లం మాత్రం తీసుకోవాలి, కస్తూరి మేతి, బగారా ఆకు, ఒక 6 లవంగాలు, 1 ఇంచు చెక్క, ఒక పెద్ద ఇలాచి, ఒక 20-30 మిరియాలు. పెప్పర్ గ్రేవీ కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, ఈ మాత్రం 2 చిన్న పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, ఈ మాత్రం టమోటో, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె, ధనియాల పొడి, మిరప్పొడి. మన చికెన్ పెప్పర్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడు నేను మన చికెన్ పెప్పర్ గ్రేవీని ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తాను మీరు చూసేస్తారు రండి. ఇంకా ఆలస్యం ఎందుకు? శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ మాత్రం పసుపు, ఒక గ్లాసు వాటర్ పోసి దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఉడికిందో చూద్దాం. ఇలా ఉడుకున్నది. ఒక 50% ఉడికింది. ఇంకొక 30% ఉడికించుకొని దీన్ని వేరు చేసుకొని మళ్ళీ ఎలా చేస్తానో చూస్తారు కానీ రండి. అందులోకి ఇప్పుడు మన చికెన్ని తిరుగుబాటు చేసుకోవాలి. ఈ మాత్రం బగారా ఆకు ఇందులోనే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కలుపుకోవాలి. ఈ మాత్రం ఆనియన్స్ని కలుపుకోవాలి. మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. పేస్ట్ని కలుపుకోవాలి. ఈ మాత్రం కచ్చాపచ్చాగా దించి కలుపుకోవాలి. వీటన్నిటినీ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమోటా యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం వేగాక మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా ఉడికించుకొని ఇందులోకే మనం ముందుగా చికెన్ ఉడికిపెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు రుచికి సరిపడా కారం పొడి కలుపుకోవాలి. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయిన మసాలాని ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ధనియాల పొడి, ఈ మాత్రం ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి పులిమేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ముఖ్యమైన వస్తువు, మనం ముందుగా నల్ల మిరియాలు నూనె పెట్టుకున్న మిరియాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పెప్పర్ వేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా తయారవుతుంది చికెన్. లోకి కానీ, రోటీలోకి కానీ, సన్నిటిలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఎలా తయారు చేశానో అలాగే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ మాత్రం మన గ్రేవీ వచ్చాక ఇందులో చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ పెప్పర్ గ్రేవీ చికెన్ రెడీ. అంతేనండి. మీరు ఈ మాదిరి నీళ్ళు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. తినేదానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మన సింప్లీ టేస్టీ చికెన్ పెప్పర్ గ్రేవీ రెడీ. వేడి అన్నంలోకి వేసుకొని వడ్డించుకోవడమే. ఇంకా దీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి అన్నం వేసుకొని తినేస్తే అన్నంలోకి అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు ఒకసారి మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసి తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయాలే. మన వేడి వేడి పెప్పర్ చికెన్ రెడీ, వేడి వేడి అన్నం రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు. హాయ్, మన వేడి వేడి అన్నం, మన చికెన్ పెప్పర్ గ్రేవీ, పెప్పర్ గ్రేవీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు. వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ పెప్పర్ గ్రేవీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇది చపాతీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, సంగీట్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? చాలా అంటే చాలా ఎమ్మీగా, చాలా టేస్ట్గా, పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేనేమేమి వేసాను, ఎలా తయారు చేశాను, మీరు కూడా అలాగే ఇంట్లో తయారు చేసి ఒకసారి దీని టేస్ట్ని ఆస్వాదించుకొని తినండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ముక్క మెత్తగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు, కారాలు, మసాలా అన్నీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చూశారుగా మన చికెన్ పెప్పర్ గ్రేవీ నేను ఇప్పుడు ఎలా చేశానో మీరు అలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, రుచి చాలా అంటే చాలా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. బాయ్. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. మీ ఆర్బీఆర్